మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఉగాది వచ్చిందంటే మన తెలుగు వారందరికీ పంచాంగం చూసుకోవడం అలవాటు. ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మా జాతకం వారికి ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉంటారు. ముందుగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయినా మిథున రాశి వారికి ఈ ఏడాదంతా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది. ఎవరు చూసినా పంచాంగం ఓపెన్ చేయగానే మొట్టమొదట చూసుకున్నా నా ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉంది, రాజ్యపూజ ఎలా ఉంది, అవమానం, అవి చూసుకుని అక్కడే సగం వరకు వీరు నిరుత్సాహపడిపోతారు. తరువాత మాసవారి ఫలితాల్లో ఈ నెల ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది, ఈ నెల అని అనుకుంటారు. ఒకటి మాత్రం గమనించాలి, మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అతి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటారు వీళ్ళ మనస్తత్వం. ఎప్పుడు కూడా ఏదైనా మాట అంటే అలిగేస్తుంటారు. అలాంటి మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకనంటే వీరు ధనాన్ని ఎక్కువగా దాచుకుంటుంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని అప్పు చేసి మరి పొగడతల కోసం వెళ్ళి ఖర్చు పెట్టేస్తుంటారు. అది వీరికి వచ్చే నష్టం. అందుకని పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారు తోటి స్నేహితుల మధ్యలోనే వీళ్ళు మోసపోతూ ఉంటారు. అందుకని వీరికి ఆదాయం 8 రూపాయలు అయితే ఖర్చు 11 రూపాయలు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అందుకని దీనికి సంబంధించినటువంటి ఫలితాల ప్రకారం మనం చూసుకుంటే మిథున రాశి వారు కుండ నిండా నీళ్లు పోస్తే కదలకుండా ఎలా ఉంటారో అలా ఉంటుంది ఈ సంవత్సరం. అందుకని ఎప్పుడూ చూడలేనటువంటి యోగాన్ని, ఆనందాన్ని చూస్తారు. వాస్తవికంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి మనశ్శాంతి అయితే దక్కుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే వారి మనసు ఎప్పుడు అలజడిగానే ఉంటుంది. ఏది చెప్పుకోలేరు, ఏది ఎక్స్ప్రెస్ కారు, ఏది ఎవరితోటి ఏది చేయరు, వీరు ఎవరిని నమ్మరు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మిథున రాశిలోనే ఎక్కువగా ఉంటారు. వీరి తత్వం అంతా కూడా ఇప్పుడు అగ్నితత్వంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీరు అగ్నితత్వం. అందుకని ఎక్కువ ఫైర్ అవుతారు, చాలా ఓపెన్ అవుతారు. మనం ఆశ్చర్యపోతుంటాం, అరే ఎప్పుడు మాట్లాడు, భలే మాట్లాడుతున్నావు, నలుగురిలో మాట్లాడుతుంటారు, చాలా తెలివిగా మాట్లాడుతుంటారు, బరస్ట్ అయిపోతుంటారు చాలా విషయాల్లో. అదంతా ఈ పరాభావన సంవత్సరంలో జరుగుతుంది. అందుకని వీరు పరాభావన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరిది కూడా అగ్నితత్వం అలా అని చెప్పొచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు మిథున రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో కాస్త ఇబ్బందులే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా కనపడతా ఉన్నాయి ఎవరికి? మిథున రాశి వారికి. రెండవది, కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల అపకీర్తి తీసుకొచ్చేటువంటి పనులు కూడా చేస్తారు. రెండవది, ఉద్యోగం, చదువుకున్నప్పుడు కానీ వీరి తరగతి గదిలో కానీ తోటి విద్యార్థులతో ఘర్షణలు పడటము, మాట పెంచుకోవటము, సస్పెండ్కి గురవటము, స్కూల్ నుంచో కాలేజ్ నుంచో అని తిరిగి పంపించేయడము, ఇలాంటి అగ్నితత్వ కారకాలన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. అందుకని విద్యార్థులు మిథున రాశిలో జన్మించినటువంటి వారు అవకాశం ఉన్నంత మేర తల్లిదండ్రులని ఆరాధ్య దైవంగా కానీ ఉండగలిగితే వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తున్నారు, చాలా మంది కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, మా దగ్గర ఈ నాలెడ్జ్ ఉంది, ఇది పెడితే బాగుంటుందేమో అని అనుకుంటుంటారు కదా. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అలా పెట్టొచ్చు అంటారా? ఒకవేళ పెడితే ఈ రాశి వారికి ఏది బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది? మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ 2026 సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో వీరి పట్టిందల్లా బంగారం కావాలనంటే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్, వస్త్ర రంగంలో ఉన్నటువంటి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తిరుగులేని సంపద, అందులో డౌట్ లేదు. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ. మొత్తం మీద చూసుకుంటే గురుగారు, ఈ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అంటారా, లేకపోతే సెకండ్ హాఫ్? ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా ఒకటే ప్యారలర్ వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారు? మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మొదటి 4 నెలల్లో కూడా ఏ వాహన యోగం కానీ గృహయోగాలు కానీ లేవు. సంవత్సరం మొత్తంలో మధ్య భాగంలో అంటే మొదటి 4 నెలలు కాకుండా తర్వాత వచ్చేటువంటి 4 నెలలు వీరు వాహనం కొంటారు, స్థలం కొంటారు, ఇల్లు కొంటారు. ఏ కలున్నా నెరవేరుతుంది, ఖచ్చితంగా సంపూర్ణమైతే జరుగుతుంది. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగంలో అంత ఆశాజనకంగా లేదు మిథున రాశి వారికి. మిథున రాశి వారు విదేశీ ప్రయాణం చేస్తే వాయిదా వేసుకోండి, 2027కి వెళ్ళిపోండి. రైతులకు ఎలా ఉందంటారు? రైతన్నలకు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆడవారి పేరు మీద కానీ పంట పండించారా తిరిగి చూసుకోక్కర్లేదు.
ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఏదైనా ఉద్యోగం మారాలి, ఇక చికాగ్గా ఉంది, ఇంకా అవ్వట్లేదు, వేరే ఉద్యోగం మారదాం అనుకునే వారికి కూడా. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ విషయంలో కాస్త ఎదురు దెబ్బలు తగులుతాయి తల్లి. ఎలాంటి ఎదురు దెబ్బలు అంటే ఒకేసారి 2 ఉద్యోగాలు వస్తాయి, ఏది చేయాలో అర్థం కాదు. ఒకే ఉద్యోగంలో వీళ్ళు ఎన్నో కాలం నుంచి పనిచేస్తా ఉన్నా వాళ్ళు ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే మంచి కీర్తి అన్నీ వచ్చేస్తాయి, వీళ్ళకి తగ్గుపు అయిపోతుంటారు. నిర్ణయాల పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని కఠినత్వంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మిథున రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసేటువంటి చోట మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ పరాభావన సంవత్సరంలో తోటి ఉద్యోగుల దగ్గర అప్పులు చేసి అప్పులు పాలయ్యేటువంటి అవకాశాలు అదొక్కటే బాధాకరంగా ఉంది. అందుకని మిథున రాశిలో జన్మించేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల దగ్గర, తోటి స్నేహితుల దగ్గర అప్పులు చేయకుండా ఉంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు ఉండరు. వివాహ యోగం ఉందంటారా? మిథున రాశి వాళ్ళకి అమ్మాయిలకి వివాహ యోగం బలంగా ఉంది. అబ్బాయిలకి అయితే మాత్రం ఈ సంవత్సరం వివాహ యోగం తక్కువగా ఉంది, అంటే 20% ఉంది. అమ్మాయిలకి 90% అవకాశం ఉంది. మరి అబ్బాయిల కోసం ఏదైనా పరిహారం తెలియదు? తప్పనిసరిగా ఉంది. వీరు చేయాల్సిందల్లా ఏమిటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమన్ నామస్మరణ చేస్తూ ఎరుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించండి. వివాహం కోసం ఎదురు చూసేటువంటి మిథున రాశిలో జన్మించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా వారు వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు మిథున రాశిలో జన్మించినటువంటి మగవారు ఆరాధ్య దైవం ఈ సంవత్సరము వివాహం కోసం అయితే హనుమన్ స్వామివారు మాత్రమే. కాబట్టి ఆంజనేయ స్వామివారిని వీరు ఆరాధిస్తే వివాహం వెంటనే అయిపోతుంది. అలాగే గురుగారు, ఎవరికైతే సంతానం జరగలేదో సంతాన యోగం ఉందంటారా? ఒకవేళ సంతానం జరిగితే వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తప్పనిసరిగా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి మొదటి 6 నెలల్లో సంతాన యోగ్యత లేదు. తర్వాతి 6 నెలల్లో కూడా సంతాన యోగ్యత అనేటువంటిది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. కాబట్టి అది యోగకరంగానే ఉన్నదని చెప్పొచ్చు. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీమూర్తులకు యోగం పడుతుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళ స్త్రీమూర్తులు ఎవరైనా కానీ సినీ రంగంలో కానీ ఉంటే వారు పట్టిందల్లా బంగారమే. వారి చాలా మంచి అవకాశాలు వస్తాయి. చాలా యోగకరమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. పురుషులు కానీ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఏదైనా సినిమాల్లో నటించినా అది ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి? రాజకీయ రంగంలో మిథున రాశిలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు, సర్వసాధారణమైనటువంటి పరిస్థితి. అందుకని వీరి యొక్క జీవితంలో వీరు అవమానాలు, గౌరవాలు రెండూ చూసుకోవాలి. అందుకని వీరికి వచ్చే గౌరవం కంటే అవమానాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకుల్లో. ఇంకా గురుగారు, మిథున రాశిలో ఆడవారు, మగవారు ఇద్దరు ఉంటారు. మరి మగవారికి ఎలా ఉంది, ఆడవారికి ఎలా ఉంది? ఓవరాల్ గా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కూడా ఈ సంవత్సరం మాత్రం పురుషులకు 60% బాగుంది, స్త్రీమూర్తులకు 40% బాగుంది. అలాగే మిథున రాశిలో పుట్టినటువంటి వారి ఎవరికైనా కానీ మీరు మాట్లాడేటువంటి మాటల్లో గౌరవాలు తక్కువగా ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని రాజ్యభోజం 1% అయితే అవమానాలు 4%గా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అంటే ఏది మాట్లాడినా తిరిగి రివర్స్ అవుతుంటుంది, శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు వస్తాయి. అది ముఖ్యంగా మగవాళ్ళకి. ఇంకొక చిన్న రహస్యం మిస్ అయ్యాను ఇందులో. మిథున రాశిలో మొదటి 4 నెలల్లో ఈ పరాభవన అవస్థలో భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా గొడవలు జరుగుతాయి తల్లి. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకని మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ముఖ్యంగా ఎంత ప్రైవేట్ జాబ్స్ చేసినా ఈ జనరేషన్లో ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా. మరి ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆ గవర్నమెంట్ జాబ్ దక్కే అవకాశాలు ఉన్నాయంటారా? మిథున రాశి వారికి వయసు పెరుగుతుంది, ఉద్యోగాలు రాలేదని ఎదురు చూస్తారు. ఈ 2026 సంవత్సరం పరాభవన అవసరం నిరాశ ఎదురవుతుంది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశాలు. మరి మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు పరాభావనామ సంవత్సరంలో వీరు ఆరాధించవలసినటువంటి దైవం గణనాథుడు, గణపతి. వీరు ఒక విచిత్రం ఉన్నది ఇక్కడ. నాట్య గణపతిని ఆరాధనగానే చేస్తే 2026 పరాభవన సంవత్సరంలో వీరి ఇంట అన్ని శోభాయమయమే. వీళ్ళకి ఏదైనా పని జరగట్లేదు ఈ సంవత్సరం, నాట్య గణపతిని ఆరాధించండి. అందుకని గణనాథుల్లో అష్టగణపతులు ఉంటారు. అందులో నాట్య గణపతిని కానీ ఆరాధిస్తే మిథున రాశి వారికి ఈ పరాభవన సంవత్సరంలో వచ్చేటువంటి అపకీర్తి అంతా కూడా ఆయన యొక్క శబ్ద తరంగాలతో వెనక్కి పంపిస్తాడని ఉంటుంది. చాలా యోగం పడుతుంది. అందుకని ఈ సంవత్సరం అంత వారు నాట్య గణపతిని ఆరాధించి స్వామివారికి నచ్చినటువంటి అటుకులను కానీ నైవేద్యంగా పెట్టుకోగలిగితే
ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన నామస్మరణ చేయండి చాలు. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదంతా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.